సార్ మోడీ గారైతే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ఫ్యామిలీస్‌కి ప్యాలెస్‌లు కడుతున్నారు. అంటే ఇది ఎవరిని ఉద్దేశించి అన్నారు? అసలు ఎందుకోసం అన్నారు? అంటే ఇక్కడ తెలంగాణకి ఇక్కడ సభలో అయితే ఈ వ్యాఖ్యలైతే చేశారు. ఎవరి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు సార్ అసలు? నరేంద్ర మోడీ ఈరోజు సంగారెడ్డి పర్యటనలో హ్మ్. చేసినటువంటి కామెంట్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి, రైట్. భూకంపాలు సృష్టిస్తున్నాయి. కొంతమంది హ్మ్. ఎవరైతే కుటుంబ పార్టీలు ఉన్నాయో పరివార్ రూల్ అంటూ ఆయన, అంటే నరేంద్ర మోడీకి కుటుంబం లేదు, హ్మ్. ఆయనకి కుటుంబం బాధలు తెలియదు అన్నట్టుగా ఆయన ఏదో విమర్శించింది కాంగ్రెస్ పార్టీ. హ్మ్. ఆ విమర్శించినప్పుడు నాకు 140 కోట్ల మంది నా కుటుంబం అంటూ, దేశమే నా కుటుంబం అంటూ హ్మ్. ఆయన తిప్పికొట్టారు. ఈరోజే కాదు, మనం గత కొన్నేళ్లుగా చేస్తున్నాడు అన్నమాట. కుటుంబ పార్టీల పాలన పీడ విరగడించడమే తన లక్ష్యమని, బీజేపీ లక్ష్యమని ఆయన చెప్తున్న దాంట్లో గత ఎన్నికల్లో చూసాం. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓటమికి అదే ప్రధాన కారణం. రైట్. రైట్ సార్. ఏది కుటుంబ పాలన, అవును సార్. కేసీఆర్, హ్మ్. కవిత, హరీష్ రావు, కేటీఆర్. కేటీఆర్ ఎలా కుటుంబ పాలన పైన ప్రజల్లో వ్యతిరేకత పెంచాయి మోడీ వ్యాఖ్యలు. ఇప్పుడు రేపటి పార్లమెంట్ ఎన్నికలకు కూడా కుటుంబ పాలననే టార్గెట్ చేస్తున్నారన్నమాట. ఆయన ఏమంటున్నారు? మోడీ నేషన్ ఫస్ట్ అంటున్నారు. తనకి దేశమే ఫస్ట్, వాళ్ళకేమో ఫ్యామిలీ ఫస్ట్. ఎవరి కాళ్ళు అర్థం చేసుకోవటమే. రాహుల్కి బహుశా కాంగ్రెస్ పార్టీ, సోనియా, నెహ్రూ అది ఫ్యామిలీ రూల్ అన్నట్టుగా వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ అని. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ ఫ్యామిలీ ఇది కల్వకుంట్ల ఫ్యామిలీ ఫస్ట్ అని. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, షర్మిల, ఇట్లా వీళ్ళ ఫ్యామిలీ, ఇట్లా కుటుంబ పార్టీలను టార్గెట్ చేయడమే తీసుకున్న దీంట్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కుటుంబ పాలనే. అంటే ఎక్కడ ఫరూక్ అబ్దుల్లా దగ్గర నుంచి బిగిన్ చేశాడు. వరుస పెట్టి అన్ని రాష్ట్రాల్లో ఏ ఫ్యామిలీలు అయితే రాజ్యం వెళ్తున్నాయో ఆ ఫ్యామిలీని టార్గెట్ చేశాడు. ఇప్పుడు శరద్ పవార్, ఆయన కూతురు ఉంటుంది సుప్రియా పూలే, ఇలా వీళ్ళందరినీ కూడా మనం చూస్తున్న దీంట్లో. ఇప్పుడు మోడీ గారి మెసేజ్ ఎలా ఉన్నా ఆయన ఏమన్నారు? ఈ కుటుంబ పార్టీలు ప్యాలెస్లు కట్టుకుంటున్నాయి, ఒక్కొక్కడు ఏంటి 100 కోట్ల భవంతుల్లో తప్ప ఉండరా అంటూ ఆయన ఈ ప్యాలెస్లను కూడా టార్గెట్ చేసేసరికి ఒక్కసారిగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంతే కదా. ఇప్పుడు ఎవరికైతే 100 కోట్లతో ప్యాలెస్లు కట్టారో, ప్రజాధనం ఏది ఇక్కడ తెలంగాణలో కూడా మనం చూసాం, ప్రగతి భవన్, లేకపోతే ఆయన ఫామ్ హౌస్ ఎవరిది? కేసీఆర్ది. అది సొంతం కావచ్చు, ఇది ప్రభుత్వ ధనంతో దుర్వినియోగం. సీఎం గారు ఎంత పెద్ద హౌస్లోనే ఉంటే గొప్ప. అక్కడ ఏపీలో కూడా అదే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఋషికొండ ఎంతది? 450 కోట్లు. పేరుకేమో టూరిజం ప్రాజెక్ట్ అని చెప్తారు, మళ్ళా ఏమంటారు? సీఎం గారు ఒప్పుకుంటే సీఎంఓ అంటారు. పర్యాటకంగా అతిథి గృహాల నిర్వహణకు అన్ని 100 కోట్లు అవసరమా? అది ఎలా సర్వైవ్ అవుతుంది? అది ఎలా మళ్ళీ రికవర్ అవుతుంది? అంత అమౌంట్ రాదు కదా. అది పర్యాటకం అనేది ముసుగు. ముఖ్యమంత్రి గారే అధికార దుర్వినియోగం. అక్కడ ఏదో బాత్రూములు, వాటిల్లో వేసిన టైల్స్, అక్కడ ఉన్న కబోర్డ్లు ఒక్కొక్కటి 15 లక్షలు 25 లక్షలు అంటున్నారు. వాటికి ఇంత ఖర్చు చేశారంటే అది పర్యాటకం ఎట్లా అవుతుంది సార్? మరి ఏంటి విలాస జీవితం? ఎందుకు ఈ విలాస జీవితం? పాలకుల వీళ్ళు విలాసాల్లో ఊరేగేవాళ్ళ అనేది వాళ్ళ ప్రశ్న అన్నమాట. పాలకుడు అంటే సేవకుడు కదా. ఈ సేవకులకు రాజభవంతులు అవసరమా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక ఆయనకు అసలు దగ్గర 5 రాష్ట్రాల్లో 9 నగరాల్లో ప్యాలెస్లు అంటారు. ఇప్పుడు బెంగళూరు తెలుసు నీకు, యలహంక ప్యాలెస్ 28 ఎకరాలు అంటారు. హెలికాప్టర్లో ఫోటోలు తీసి దాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడో బయటకు వదిలింది. ఏంటి దగ్గర ఒక 70,000 కుటుంబాలు ఉండొచ్చు అంట దానిలో, 28 ఎకరాల్లో. అదే కాదు, ఇక్కడ లోటస్ పాండ్లో కట్టారు, అది ఒక ప్యాలెస్. 400-500 కోట్లు ఏది కదిలిచ్చినా కూడా. ఒక్కొక్క బిల్డింగ్, ఒక్కొక్క ప్యాలెస్ చూస్తుంటే ఇది 63,000 స్క్వేర్ ఫీట్ అంట. 40,000 కుటుంబాలు ఉండొచ్చు అన్నమాట దీంట్లో. ఏంటి ఇక్కడే థియేటర్స్, అందులోనే చర్చిలు, అందులోనే జిమ్, అందులోనే
కోర్టులు, షటిల్ కోర్టులు. ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ తెలుసు, అది 2 ఎకరాలు అంటారు. ఇక ఎస్టేట్ ఎక్కడ, ఇడుపులపాయ ఎస్టేట్, అది 1000 ఎకరాలు అంటారు. ఇప్పుడు పులివెందుల్లో ఇంకో ప్యాలెస్. మనం ఎంత, మనకు కావాల్సింది 6 అడుగులు అంటారు, చనిపోతే మనకు పాతేయటానికి. ఇప్పుడు అది కాదు కదా, ఇన్ని 100 కోట్ల భవంతుల్లో తప్ప ఈ పాలకులు నివసించరా? వీళ్ళకి సామాన్యుల కష్టాలు ఎలా తెలుస్తాయి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన తాగే వాటర్ బాటిల్ ఖరీదు కూడా 5,000 అంటారు. లోకేష్ బాబు వాళ్ళందరూ కూడా మనం చూసాం. ఆయన వేసే ప్యాంట్ ఖరీదు 1,25,000 అంటారు. ఆయన వేసే చెప్పుల ఖరీదు 1,00,000 రూపాయలు అంటారు. ఇలా ఇంత ధనిక దర్పం ఎందుకు? మళ్ళా జగన్మోహన్ రెడ్డి పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటారు. వాళ్ళ చెల్లి షర్మిలే అంటోంది, సునీతే అంటోంది కదా, పెత్తందారు నువ్వైతే నువ్వు మళ్ళా పేదల పెత్తందారుల యుద్ధం ఏంటి అని ఆమె అంటోంది. విలువలు విశ్వసనీయత లేనివాడు మా అన్న అని ఎవరు చెప్తున్నారు? చెల్లెళ్ళే చెప్తున్నారు. మళ్ళా ఈయన పబ్లిక్ డయాస్ మీద విలువలు అంటాడు, విశ్వసనీయత అంటాడు, నాక చెల్లెళ్ళు అంటారు. అది కదా ఇప్పుడు ఇవాళ ప్రజల్లో చర్చ దాని మీద జరుగుతోంది. ఇప్పుడు నరేంద్ర మోడీ వ్యాఖ్యలు మళ్ళా దుమారం లేపాయి. అంటే ఇక్కడ మాజీ ముఖ్యమంత్రికి అక్కడ ఉన్న ముఖ్యమంత్రికి ఇద్దరిని కలిపి అన్నారని అనుకోవచ్చా సార్? మరి వీళ్ళే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఎలా ఈ కుటుంబ పార్టీలు దోచేశాయి. వీళ్ళు ఈ కుటుంబ పార్టీలకు దోపిడీకి లైసెన్స్ ఇచ్చారా అని అడిగారు. ఇవాళ నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఈ ఫ్యామిలీ పార్టీస్ దోపిడీకి ప్రజలు ఏమన్నా వీళ్ళకి లైసెన్స్ ఇచ్చారా? వీళ్ళు ఈ దోపిడీ డబ్బంతా వీళ్ళు విదేశాలకు తరలిస్తున్నారు. అక్కడ స్విస్ బ్యాంక్ అని, ఇంకా అక్కడ ఉన్నటువంటి మారిషస్, ఇంకా మనం చూసాం ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కూడా సిబిఐ ఈడీ కేసుల్లో ఒక 6 లెటర్స్ కూడా రాశారు. లెటర్ ఆఫ్ రొగేటరీస్ అంటారు. లెటర్ ఆఫ్ రొగేటరీస్ LOR అన్నమాట. 6 దేశాలు, ఎక్కడ మారిషస్, బ్రిటిష్ వర్జీనియా ఐలాండ్స్, వీటన్నిటికీ కూడా ఎక్కడికి వెళ్ళాయి ఈ డబ్బంతా? ఆ డబ్బు మళ్ళీ ఇక్కడికి ఎలా తిరిగి వచ్చింది? అదే కదా మనీ లాండరింగ్. ఆ మనీ లాండరింగ్ కేసుల్లోనే ఈయన చిక్కుకుని 16 నెలలు జైల్లో ఉన్నారు. ఇంకా ఇప్పటికీ ఆ కేసులు నడుస్తూనే ఉన్నాయి. 32 కేసులు ఉన్నాయి జగన్ మోహన్ రెడ్డి మీద. ఆ 32 కేసుల్లో సిబిఐ ఒక 12 ఉంటాయి, ఈడీ ఉంటాయి, ఇంకా వేరే కేసులు కొన్ని ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ కామెంట్స్ ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్నాయి. ఆయన ఒకవైపు ఎమోషన్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ నిన్న చూశారు, ఇవాళ చూశారు, నా తెలంగాణ కుటుంబ సభ్యులారా అంటున్నాడు. రౌజింగ్ ఫీలింగ్స్. ఆయన కుటుంబాన్ని వీళ్ళు టార్గెట్ చేయటం పొరపాటు. మోడీకి కుటుంబం లేదు అనడం ద్వారా బీజేపీకి ఆయుధాలు ఇచ్చారు. రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఇప్పుడు ఏమంటున్నారు? మై హూ మోడీ పర్వార్, అదొక స్లోగన్ అయిపోయింది. ఏంటి? మై హూ మోడీ పరివార్, నేను మోడీ కుటుంబ సభ్యుడినే అని ఇవాళ కూడా స్లోగన్స్ చేయించాడు. అంటే ఏంటి? వీళ్ళు చేస్తున్న తప్పిదాలు మోడీకి, బీజేపీకి ఆయుధాలుగా మారుతున్నాయి. ఇవాళ బీజేపీ ఒక భూతంగా మారింది, ప్రాంతీయ పార్టీలని మింగేస్తుంది. 7 రాష్ట్రాలు బీజేపీకి కొరుకుడు పడలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాలు ఒక 4 ఉన్నాయి. అక్కడ పట్టు దొరికింది. ఇక్కడ ఈ 3 రాష్ట్రాలు ఇప్పుడు కొడుకుడు పడతలేదు. ఏది? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీద కన్నేశాయి. తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ని మింగేయటమే లక్ష్యంగా పెట్టుకుంది. బీఆర్ఎస్ స్థానాన్ని ముందు ఆక్రమిస్తే, ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణలో బీజేపీ మారితే, కాంగ్రెస్ని నెక్స్ట్ టార్గెట్గా తీసుకోవటం మోడీ వ్యూహం అన్నమాట. ఇప్పుడు మోడీ మొత్తం ఈ పరివార్ పార్టీస్ని టార్గెట్ చేస్తున్నారు. కుటుంబ పాలన మీద ధ్వజమెత్తుతున్నాడు. ఈ అవినీతి, ఈ కుంభకోణాలు, ఈ విదేశీ మారక ద్రవ్యం ఈ రకంగా తరలించుకుపోవడం, వీటన్నిటిపైన ఇవాళ మోడీ మనం చూస్తున్న దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఇవాళ గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకునే పరిస్థితి వచ్చింది. ప్యాలెస్ అనగానే తాడేపల్లి ప్యాలెస్. రైట్ సార్.
పక్క అవుతారు. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.